ఎస్ఐఆర్ ఓట్ల తొలగింపుపై మండిపడ్డారు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం అందరూ సమానమేనని చెప్పారు. జీవనోపాధి కోసం బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. బ్రతుకు తెరువు కోసం ప్రాణాలు రక్షించుకోవటం కోసం అస్సామో లేకపోతే బెంగాల్ రాష్ట్రంలోకి వస్తే వాళ్ళని ఇవాళ స్వయాన హోంమంత్రి, ప్రధానమంత్రి, బీజేపీ నాయకులు వాళ్ళందరినీ కూడా చొరబాబుదారులు అని చెప్పి బ్రాండ్ వేసి ముద్ర వేసి వాళ్ళందరినీ పంపించేయాల్సిందే అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మన భారతదేశం నుంచి చదువుకోవటానికి స్తోమతుంది, చదువుకుని ఉన్నత చదువులు అమెరికాలో కొన్ని లక్షల మంది ఉన్నారు, యూరోప్లో కొన్ని వేల మంది ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా వేల మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశ్రమలు, చివరికి రాజకీయంగా కూడా అక్కడ సెనేటర్లు గానో కాంగ్రెస్ మెన్ గానో ఈ రోజున అక్కడ పోటీ చేస్తూ ఉంటే ప్రాణాలు రక్షించుకుని బ్రతకడానికి వచ్చినటువంటి పేద ముస్లింని చొరబాటుదారులని చెప్పి తిరిగి పంపించేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మనం ఎంతవరకు సమర్థించాలి అని అర్థం చేసుకోండి.